నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హత్య యత్నాలు అంటే చంపడాలు వంటివి ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే సాల్మాన్ హత్య ఇందుకు ఉదాహరణ అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీని మీద అసలు ఏం జరిగింది, సాల్మాన్ అనే వ్యక్తి ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే పల్నాడు పిన్నెల్లి ఏదైతే ఉందో అక్కడ సాల్మాన్ అనే వ్యక్తిని వైసీపీ కార్యకర్తని దారుణంగా హత్య చేయడం జరిగింది. సో ఇది కావాలని చేశారు అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చినాకనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి, ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని ఆ కార్యకర్తల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద స్పందించడం జరిగింది. అసలు ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం వచ్చాకే హత్యలు జరుగుతున్నాయి అనుకుంటే ఈ పార్టీకి వైసీపీ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ అవ్వాలి కదమ్మా, రోజుకో తల దగ్గర. ఎట్లా ఉందంటే ఈ మధ్యకాలంలో చనిపోయేది ఒక వ్యక్తి, ఓకేనా? అతను ఎవరైనా హీరోకి అభిమాని అయిందనుకో, పలానా హీరో అభిమాని కన్నుమూత, ఓకేనా? నెక్స్ట్ అతను ఒక పార్టీకి చెందాడు అనుకో, పలానా పార్టీ కార్యకర్త కన్నుమూత. పలానా కులానికి చెందాడు అనుకోండి, పలానా కులానికి చెందిన వ్యక్తి కన్నుమూత. అంటే అతనికంటూ ఒక అడ్రస్ ఇచ్చి ఆ చావుని ఏదో వాడుకుంటారే తప్పితే ఆ మనిషికంటూ ఒక వాల్యూ ఇచ్చి నీట్గా ఖననం అయితే చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్మన్, వాళ్ళకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత చావు అనేది అంత చాలా సున్నితమైన అంశం. పుట్టినప్పుడు అన్నీ చూస్తారు, లాస్ట్ సాగనంపే టైంలోనే మనం ఆ అంతిమ వీడుకోలు అనేవి ఘనంగా పలకాలి. కుబేర సినిమాలో ఆ పాట ఉన్నట్టుగానో, లేకపోతే ఇంకా కొన్నిసార్లు ఇది కూడా చూసామ్మా నేను. ఒక ఏరియాలో ఎక్కడో బాగా వైరలైంది అప్పట్లో, ఫ్లైఓవర్ పైనుంచి శవాన్ని ఇట్లా కిందికి, దండోరా సినిమాది, దండోరా సినిమా నిజంగా జరిగింది అది. దండోరా సినిమాలో ఇన్సిడెంట్ వాడారు. నేను ఇంకా దండోరా చూడలే ఇప్పటివరకు, యాక్చువల్గా చూద్దాం అనుకుంటున్నా, ఈ సండేకి పోస్ట్పోన్ చేశా. నో ఒక దగ్గర జరిగింది ఇన్సిడెంట్ ఇది. అవును, ఇది చాలా వైరల్ అయింది అప్పట్లో. ఇప్పుడు చాలా పాత రోజుల్లో వేరే కులానికి సంబంధించిన ఇట్లా పైన తక్కువ కులస్తుల్ని వాళ్ళకి అంటే శ్మశానం అంటూ ఏది ప్లేస్ లేకపోయేసరికి ఊరి చివర చేయాలి. అది కూడా ఏంటంటే ఆ నదిలో అంటే ఏదైతే పారే వాటర్ ఉంటుందో అక్కడ ఖననం చేయాలి. సో అది వెళ్ళడానికి లేదు, ఫ్లైయర్ రూట్ అది ఉంది. మా నిజంగా జరిగిన ఇన్సిడెంట్ అది. దండోరాలో ఉంది అని చెప్తే నాకు ఇంకా సినిమా మీద రెస్పెక్ట్ పెరిగింది, ఇంకా చూడాలన్న ఆతృత పెరిగింది. అది దండోరా అంటే సారీ ఇప్పుడు టాపిక్ కాదు, బట్ స్టిల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ దండోరా సినిమా వచ్చేసి కులాలు, అగ్ర కులాలు దిగువ కులాల గురించి సినిమా అన్నమాట. సో ఇక్కడ కూడా మంచి రెస్పెక్టబుల్ సినిమా, నేను అది ఖచ్చితంగా చూస్తా. థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్. ఇకపోతే ఇక్కడ మాట్లాడుకుంటే నేను ఎందుకు ఈ అంశం తీశాను అంటే, ఇక్కడ మనిషి చనిపోయాడు మా, ఆ హీరో అభిమాని చనిపోయాడు, ఆ హీరో వస్తాడా రాడా అని చెప్పి న్యూస్లు వేస్తారు. అదేంటో పాపం ఆ హీరో ఎక్కడ ఉంటాడేంటో తెలియదు. అసలు చనిపోయిన మనిషి కదమ్మా చనిపోయింది, ఒక కుటుంబానికి చెందినటువంటి ఒక మనిషి చనిపోయాడు. అతనికి భార్య పిల్లలు ఉంటే పాపం వాళ్ళు అప్పటి వరకు ఉన్న ఒక ఆసరా కోల్పోతారు. అతన్ని నమ్ముకొని తల్లిదండ్రులు ఉంటే పాపం వాళ్ళు ఒక ఆసరా కోల్పోతారు. అతనికి ఇంకెవరైనా సంబంధికులు ఉన్నా, పోనీ అతనికి ఏమైనా అప్పులు ఉంటే వాళ్ళు అయ్యో ఎవరికి ఎట్లా తీరుస్తారో ఏంటో ఏమైపోయిందో అని వాళ్ళు బాధపడతారు. లేదా ఆయన చాలా మంచి వ్యక్తి అనుకో ఒక ఊరు బాధపడుద్ది. అరే పాపం మంచి మనిషి, రోజు పొద్దున్నే పలకరించేవాడు, అటు వెళ్ళినా పలకరించేవాడు, ప్రతి ఫంక్షన్కి వచ్చేవాడు, ఎవరు చనిపోయినా అటెండ్ అయ్యేవాడు, అలాంటి మనిషి పోయాడు. ఇట్లా ఒక మనిషి చనిపోయాడు. మీరు ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు? అతను పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడు అతను పార్టీ కార్యకర్తే అనుకుందాం, ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా కావాలనే ఇతన్ని చంపారు. కారు గుద్దో, లేకపోతే గొడ్డలతో నరికో, లేకపోతే ఇంకేమైనా చేసుకో, గొంతు నులిమో, కావాలనే చంపారు అని. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే యాక్సిడెంట్స్ని కూడా, ఈ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ని కూడా, అనుకోకుండా మనిషి చనిపోయినా కూడా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సాల్మన్ గురించి మాట్లాడుకుందాం. ఇతనికి ఒక కుటుంబం ఉంది, పిన్నెల్లి గ్రామంలో ఉంటున్నాడు ఆయన.
పల్నాడు ఇప్పుడు జిల్లా అయ్యింది. ఓకేనా, ఆ పిన్నెల్లి గ్రామంలో, పిన్నెల్లి అంటే గతంలో మీకు చాలా చాలా వార్తలు వచ్చాయి తెలుసు. అక్కడ ఈయన ఆ ఊర్లో అప్పట్లో రకరకాల దందాలు చేసేవాడు. ఇసుక అవి ఇవి అవి ఓకేలే, అవి పర్లే, అవి పెద్ద పెద్ద అండదండలతో నడుస్తూ ఉంటాయి. ఇంకా కూడా చేయకూడని పనులు ఊర్లలో చేస్తే ఊరు నుంచి ఒక వెలివేత అనేది వచ్చింది. ఓకేనా, ఊరు నుంచి వెలివేత అనేది నీ కులం పట్ల, నీ ఇది పట్ల, అది పట్ల, నీ పట్ల రాలా, నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు మా ఊరిలో అని ఆయన్ని బహిష్కరిస్తే అక్కడి నుంచి వలస వెళ్ళి దగ్గరలో ఉన్న బ్రాహ్మణపల్లి అనే ఏరియాలో ఉన్నారు. నువ్వు రావద్దు, నీ కుటుంబం ఉండొచ్చు. నేను నిన్నే అంటున్నా, ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు చేసే నేరాలకి తల్లిదండ్రుల బాధ్యత కాదు అని కూడా తీర్పు వచ్చింది, నీకు తెలుసా? కనడం వరకు వాళ్ళ డ్యూటీ. అతను ఎలా పెరుగుతాడో, ఎక్కడెక్కడ ఎట్లా ఎవరితో తిరుగుతాడో మనకు తెలియదు. వాళ్ళు చేసే నేరాలు కూడా అతను ఒక హత్య చేశాడని ఆ కుటుంబాన్ని మొత్తం మనం నిందించొద్దు. అతను ఏదైనా అఘాయిత్యం చేసినా కూడా ఆ కుటుంబాన్ని నిందించొద్దు. అది అతని వరకే ఇవ్వాలి. సో ఆ ఊరు కూడా మంచి ఊరే, ఆ మనిషి ప్రవర్తన మంచిది కాదు, కానీ పాప మా కుటుంబం ఏం చేసింది, మీరు మా ఊర్లో ఉండొచ్చండి, అతను మాత్రం రాకూడదు అని చెబితే ఆయన బ్రాహ్మణపల్లిలో తలదాచుకుంటూ అలా ఉన్నాడు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడం రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగాలేకపోతే చూడ్డానికి వచ్చాడు. ఒరే నేను రావద్దన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా అని చెప్పేసి అక్కడ ఒక గొడవ అయింది. ఆ గొడవలో ఇతను చనిపోయినట్టుగా ఒక వార్త. ఇంకా అది గొడవ అంటే ఖచ్చితంగా నువ్వు రావద్దు అంటే యూ షుడ్ నాట్ కమ్ అని నేను గెంటేస్తారు. ఏంద్రా అని చెప్పి నువ్వు వీధికి వస్తావు. వాళ్ళందరూ కోరుకుంటున్నారు నువ్వు రావద్దు అన్నావు కాబట్టి వాళ్ళందరూ ఏకమవుతారు. ఓకేనా, ఏకమైన తర్వాత నీ మీద గుంపు దాడి చేసేసరికి అలా యాక్చువల్గా తప్పే, ఇలా చేయకూడదు, ఊరు నుంచి బహిష్కరణ ఇట్లా అంటే. మరి ఆయన ప్రవర్తన ఎలా ఉందో, ఆ ఊరోళ్ళు ఎందుకు రానివ్వలేదో మనకు తెలియదు. సో అట్లా గుంపు కూడి దాడి చేసి చంపడం కూడా తప్పే. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి చనిపోయాడు కదా, రాజకీయంగా దీన్ని ఎలా వాడుకుంటారు అంటే ఆ ఏరియాలో ఎవరు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో దాని మీద దోసేయడం. ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైనా పార్టీ లేదా అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ఆ ఏరియాలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అవతల పార్టీ వాళ్ళు కావాలనే ఉసిగొలిపి ఇలా చేశారు అని. యాక్చువల్గా ఒక గ్రామం అంటే దానికి గ్రామ పంచాయతీ ఉంటుంది, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పోలీసులు కూడా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ గొడవ జరుగుతుంది అని 10 సార్లు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇస్తారు. అవునా, ఎందుకంటే వాళ్ళు రానివ్వట్లేదని పోలీసు వాళ్ళు గట్టిగా వీళ్ళని అడుగుతారు, ఎందుకు రానివ్వట్లేదు సార్, ఆ రోజు అట్లా చేశాడు, ఇలా చేశాడు సార్, ఆయన ఇక్కడ ఉంటే మేమందరం సేఫ్ కాదని మా ఫీలింగ్, అందుకని చెప్పి మేము రావద్దు అంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తారు. అయితే జైల్లో వేయండి మీరు తీసుకెళ్ళి, లేకపోతే మా ఊరికైతే రావద్దు. జైల్లో ఎందుకు వేస్తారు? అతను ఏదైనా ఒక నేరం మోపబడి ఉంటే, ఎఫ్ఐఆర్ ఉంటే అది రుజువు అయితే జైలుకి వేస్తారు, లేకపోతే ఆయన్ని రానివ్వరు. ఇట్లా ఒక మనిషిని వీళ్ళు మా ఊరికి రావద్దు, నీ వల్ల మా ఊరికి చెడ్డ పేరు, మా కాలనీకి చెడ్డ పేరు, మా పిల్లలు వీళ్ళందరూ కూడా నేను చూసి నేర్చుకునేది ఏమీ లేదు, మీరు రావద్దు అని అన్నప్పుడు ఆ టైంలో ఎందుకు రావద్దు అని జరిగిన గొడవల్లో చావడం జరిగింది. ఈ సిట్యువేషన్ కూడా తప్పే, నేనేం సమర్థించట్లా, కానీ ఈ సిట్యువేషన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రం తప్పు. ఎక్కడ ఎవరు చనిపోయినా ఒక పార్టీకో ఒక దీనికో, ఇప్పుడు చనిపోయినైనా సాల్మన్, దాడి చేసినైనా ఏ హిందువో అనుకో, అవునా, కావాలనే ఒక మతకల్లోలం రేగుద్ది. నిజమే, అంటే అట్లా అంటగట్టొద్దు. ఒక మనిషి చనిపోయాడు, రీజన్ వెతుక్కోండి, దానికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లో కేసు వేయండి. సార్ ఈ గుంపు అంతా వచ్చి కొట్టాడు, అది నేరమే కాబట్టి ఆ గుంపుని వీళ్ళు అరెస్ట్ చేస్తారు. రావద్దన్నావు, వాడు వచ్చాడు, కరెక్టే, మీరు దాడి చేయడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వెళ్తుంది. కానీ ఈ దాడి చేయించింది ఈ ప్రభుత్వమే. పొద్దున్న లేసి చంద్రబాబు నాయుడు గారికి ఏం పని లేదా, ఈ పిన్నెల్లి గ్రామంలో ఈయన చంపేయండి అని ఒక గ్రూప్ ఏదైనా సంతకం చేసి పంపడానికి ఆ సిఐ గారి పేరు కూడా రాశారు. ఆయనకేం పని లేదా, పొద్దున్న చూసి ఇతర ఊర్లోకి ఎందుకు వచ్చాడు, ఈ గుంపునంతా తెలియ చంపండి అని చెప్పడానికి. చాలా తప్పది. అండ్ దానికి మళ్ళీ ఆ పార్టీ అధినేత జగన్ గారు స్పందించడం, మా పార్టీ వాళ్ళందరినీ చంపేస్తున్నారు, తప్పది. ఎప్పుడు అక్కడ అపోజిషన్లో నీ ఒక్క పార్టీయే లేదు. గ్రామాల్లో నువ్వు పంచాయతీ ఎలక్షన్లు పెట్టు, ఎన్ని పార్టీలు వస్తాయో తెలుసా? ఇన్ని పార్టీలు వస్తాయి. మరి వాళ్ళందరూ ఎవరికి చెందిన వాళ్ళు చెప్పు? అండ్ అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు.
ఏ ఊరైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోం, నీ ఊరైనా నా ఊరైనా సరే, పలానా వ్యక్తిని వార్డు వాళ్ళు రావద్దు ఆయన వస్తే మాత్రం మీరు కూడా ఖాళీ చేయండి అన్నారంటే అతను ఏదో ప్రమాదకరమైన మనిషి, దొంగ కావచ్చు, అఘాయిత్యాలకు పాల్పడేవాడే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, లేకపోతే కొంచెం అంటే ఎవరినైనా చంపు ఉంటే 10 మంది భయపడే మనిషి కూడా కావచ్చు, అమ్మో మమ్మల్ని ఏం చేస్తాడో ఏంటో అని, అందుకు రానివ్వరు. అంతే తప్పితే ఆయనకు ఒక పార్టీ అంటగట్టి మా పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు ఉన్నంతకాలం రావద్దంటున్నారు, మా పార్టీ వాళ్ళందరినీ ఊరు ఖాళీ చేపిస్తున్నారు అనడం మాత్రం చాలా తప్పు. ఇప్పుడు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో, ఇప్పుడు మన ఇద్దరం ఒక ఇంట్లో ఉంటున్నామ్మా ఒక ఊర్లో, రోజు రాత్రి నువ్వు జుట్టు పూసుకొని నేనేమో నల్ల బట్టలు వేసుకొని మనం శుద్ర పూజలు చేసామనుకో, ఊర్లో తెలిస్తే ఉంచుతారా? లేదు, గ్రామ బహిష్కరణ చేస్తారు కదా. మరి నువ్వు కాంగ్రెస్ నేను టీడీపీ అనుకో, మా పార్టీ కార్యకర్తల్ని పంపించాలని కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంకొకరు వచ్చి గొడవ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? నువ్వు ఊర్లో ఏదో చేయకూడని పని చేస్తున్నావు కాబట్టి నేను రానివ్వరు, అదొకటే గుర్తుపెట్టుకోవాలి. పార్టీలకి సంబంధం ఎప్పుడూ ఉండదు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.